హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే మనం ఈరోజు పచ్చడి పట్టుకుందామండి. ఏం పచ్చడి అని చెప్పని అనుకుంటున్నారా? కొరమేను పచ్చడి అండి. కొరమేను చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని చేపల్లో కంటే కూడాను కొరమేను చేప చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కూర వండుకున్నా బాగుంటుంది, పచ్చడి చేసుకున్నా బాగుంటుంది, ఎట్లా చేసుకున్నా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఏ విధంగా చేసుకున్నా కూడాను చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే నేను 3 కేజీలు కొరమేను తీసుకున్నాను. తలా తోక అవన్నీ తీసేస్తే నాకు 2 కేజీలు కొరమేను వచ్చినాయి, కొరమేను ముక్కలు వచ్చినాయి. అయితే అందులోకి నేను ఏమేమి తీసుకున్నానో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఇవిగోనండి కొరమేను ముక్కలు, చూడండి ఎంత బాగుండాయో. చక్కగా వీటిని చేసేటప్పుడు ఇవన్నీ వేస్ట్ అంతా తీసేటప్పుడు నేను మీకు చూపించలేకపోయాను, చాలా టైం పట్టింది. ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులో వేస్ట్ అది ఉంటుంది కదా, ఇదంతాను శుభ్రంగా తీసేసుకోవాలండి. మనం ఎప్పుడైనా కూడాను చేపల పచ్చడి కానీ చికెన్ కానీ ఏ పచ్చడి చేసుకున్నా కూడాను ముందు శుభ్రం అనేది కావాలండి. తర్వాత ఏది తీసుకుంటున్నాము, మంచిది తీసుకుంటున్నామా లేదా, చేపలైనా సరే బ్రతికుండా చేపలు తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. అయితే నేను ఈ విధంగా తీసుకొని చక్కగా శుభ్రంగా నీట్గా కడుక్కొని లోపల కూడాను వేస్ట్ ఏం లేకుండా మొత్తం కడుక్కొని కొంచెము పసుపు ఉప్పు కారం వేసేసి శుభ్రంగా కలిపేసేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి. ఇదిగోండి అసలు ఏమీ లేదు, చక్కగా ఆరిపోయింది. తడి మాత్రం ఏమీ లేదు అసలు. మొత్తం ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. 2 కేజీలు కొరమేను పచ్చడికి అల్లం ఒక 50 గ్రాములు, చిన్నులపాయలు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. మెంతులు 2 స్పూనులు తీసుకున్నాను. లవంగాలు ఒక 40 తీసుకున్నాను. చెక్క ఇదిగో ఇంత చెక్క తీసుకున్నానండి. మొత్తం ఒక 4-5 ఇంచుల పైనే ఉంటుంది ఇదంతాను. ఇది తీసుకున్నాను. యాలక్కాయలు ఒక 5-6 తీసుకున్నాను. తర్వాత ఆవాలు ఒక 4 టీ స్పూన్లు తీసుకున్నాను. తర్వాత ఇదిగోనండి ధనియాలు ఒక 5-6 టీ స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర ఒక 4 టీ స్పూన్లు తీసుకున్నాను. కారము సరిపడా తీసుకుంటానండి. నూనె అండి, ఇదిగో వేరుశనగ నూనె తీసుకున్నానండి. నేను పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది, పచ్చళ్ళు కూడాను పాడవకుండా ఉంటాయండి. అయితే నేను నిమ్మకాయలు కూడాను ఒక 8 నిమ్మకాయల దాకా తీసుకొని తర్వాత రసం పిండుకుంటాను. ఇవన్నీ వేయించిన తర్వాత అందులో జ్యూస్ అనేది తర్వాత తీసుకుంటాను. ఇదిగోండి ఈ మొత్తము ఈ విధంగా తీసుకొని చక్కగా వేయించుకొని శుభ్రంగా ఎండలో ఎండబెట్టుకున్నానండి. నేను వీటన్నిటిని ఎండలో ఎండబెట్టుకొని తర్వాత తీసేసి ఈ విధంగా వేయించుకొని పౌడర్ లాగా చేసుకున్నా, పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఈ చేప ముక్కల్ని వేయించుకుందాము. పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్ని కొంచెం వేడెక్కనిద్దామండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనము చేప ముక్కల్ని వేసేసుకుందాం. ఎన్నైతే పడతాయో అంతవరకే వేసుకోవాలండి. ఇరుకిరుగ్గా వేసుకొని చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం తిప్పేటప్పుడు చేప ముక్క అనేది ఇరిగిపోయిద్ది. చూడండి నురుగు అనేది ఎట్లా వస్తుందో. శనగ నూనెకి ఇట్లాగే నురుగు వచ్చిద్ది. మంచి నూనె అయితే కనుక ఇలా నురుగు వచ్చేసిద్దండి. మనం చేప ముక్కలు వేసిన వెంటనే తిప్పుకోకూడదు. తిప్పుకుంటే కనుక అవి తునిగిపోతాయి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుకోవచ్చు మనం. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చక్కగా ముక్క అనేది నలగకుండా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేయించాలండి. లేదంటే కనుక ముక్క లోపల పచ్చిగా ఉందనుకోండి, అప్పుడు ముక్క అనేది తొందరగా పాడైపోయిద్ది, పచ్చడి అనేది తొందరగా పాడైపోయిద్ది. కనుక ముక్క అనేది మనం చక్కగా వేగే వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి. చక్కగా బ్రౌన్ కలర్లో మొత్తం ఈవెన్గా వేగిపోయినాయండి. ఈ విధంగా ముక్కలన్నిటిని కూడాను వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఈ కొరమేను ముక్కల్ని తీసేసుకుందాం.
ఈ విధంగా అన్ని కొరమైన ముక్కల్ని వేయించుకోవాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడైతేనే చక్కగా ఎగుతాయి అన్నీను. కొరమేను ముక్కలన్నీను చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాను. ఇప్పుడు మనము మసాలా వేసేసుకుందామండి. మసాలా తాలింపు వేసుకుందాం. ఇప్పుడు చేపలు వేయించుకున్న నూనెలోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. కొంచెం వేగనిద్దాం వాటిని. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇది కూడా చక్కగా వేయించుకుందాము. మసాలా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇక మనం దించేసుకొని ఉప్పు కారము కొంచెం పసుపు తర్వాత కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఆయిల్ ఆరిపోయినట్టుందండి. కొంచెం వేగడానికని పొయ్యి మీద పెట్టుకున్నాను. కరివేపాకు వేసుకున్నాం కదా, అది కొంచెం వేయిస్తేనే బాగుంటుంది. అందుకని చెప్పానని మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకున్నాను. కరివేపాకు వేగిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు కూడాను 11 స్పూన్లు వేసుకుంటానండి. 2 3 4 5 ఇప్పుడు 6 స్పూన్లు వేసాను. అంటే ఎంత పట్టిద్దో చూద్దాము, దాన్ని బట్టి కలుపుకుంటాను. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని దించేసుకుందాం. దించేసుకుందామండి. ఆరనిచ్చి ఇందులో నిమ్మకాయ కలుపుకుందాము. ఇప్పుడు ఈ కొరమేను ముక్కల్లో ఇదంతా మసాలా అంతా పోసేసుకుందామండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఆరిన తర్వాత కొంచెం సేపు ఆగి మనం నిమ్మకాయ కలుపుకుందాము. నిమ్మరసం చూడండి ఎంత బాగా ఎర్రగా ఉంది, కమ్మన వాసన వస్తుంది. మనం కలుపుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పౌడర్ని వేసేసుకుందామండి. నేనైతే 5 స్పూన్లు నిండా వేసాను. తర్వాత ఉప్పు కారం అవన్నీ మనము తర్వాత చూసుకుందాం. ఇదిగోనండి మొత్తం కలిపేసేసాం మనము. చక్కగా చూడండి ముక్క అనేది ఎక్కడ కూడా చిదురవలేదు. ఎంత ఎర్రగా ఎంత బాగా ఎంత గ్రేవీగా ఉందో చూడండి. ఇప్పుడు చక్కగా ఆరిపోయింది. మనం ఇప్పుడు నిమ్మకాయ నీరు కలుపుకుందాం. ఈ నిమ్మ నీరు అనేది చివరిలో మనం అన్నీ కలుపుకున్న తర్వాతే పిండుకుంటే బాగుంటుంది, లేకపోతే కనుక చేదు వచ్చేసిద్దండి. ఇప్పుడు మనం ఇందులో కలిపేసుకుందాం. 2 కేజీలకి నేను 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆపాను, 1 నిమ్మకాయ అంతా. ఇప్పుడు చూసి మొత్తం కలుపుకొని పులుపు సరిపోతే సరేనండి, లేకపోతే కనుక ఆ కొంచెం కూడా పోసేస్తా.
ఇదిగోండి రాత్రి బాగా చీకటి పడిపోయేసరికి నేను మొత్తం చూపించలేకపోయాను. మనమైతే 8 నిమ్మకాయల రసం ఇందులో పోసుకొని కలుపుకున్నాము. అయినా నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టుగా ఉంది, నిమ్మకాయ రసం కూడా తగ్గినట్టుగా ఉంది. ఇదిగో చూడండి, కొంచెం ఆయిల్ కూడాను కొంచెం పోసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ నిల్వ పచ్చళ్ళు కాబట్టి ముక్క నిండా అంటే బాగా సరిపోను ఆయిల్ అనేది పోసుకోవాలి. లేదంటే కనుక ఏ పచ్చడైనా పాడైపోయిద్ది. మెయిన్ ఇందులో కావాల్సింది పచ్చళ్ళకి, ఏ పచ్చళ్ళకైనా కూడాను ఉప్పు, కారము, ఆయిల్ అనేది సరిపడా ఉండాలి. లేదనుకో మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళు కాబట్టి ఇది కాదండి. అంటే వేరే వేరే పచ్చళ్ళన్నీను సంవత్సరం పాటు ఇప్పుడు మామిడికాయ పచ్చడి అంటే, టమాటా పచ్చడి అంటే, పండుమిరకాయ పచ్చళ్ళు అయితే మనం అసలు ఆయిల్ అనేది పోసుకోము. అలాంటివి ఇంకా చాలా పచ్చళ్ళు ఉండేవి కదా, వాటన్నిటిల్లో కూడాను మనకు ఉప్పు, కారము, ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. లేదంటే కనుక అవి తెల్లగా వచ్చేస్తాయి, పైన బూజు పడతాయి, తొందరగా పచ్చళ్ళు అనేవి చెడిపోతాయి. ఇవైతే 1-2 నెలలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఈ విధంగా చక్కగా జాగ్రత్తగా అన్ని సమపాళ్ళలో పోసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మీరు చూస్తుండగా 6 స్పూన్లు ఉప్పు వేసాను. తర్వాత అది క్లిప్పు ఎక్కడో మిస్ అయ్యిందండి, ఇంకో స్పూన్ కూడా వేసాను. ఆ 7 స్పూన్లు కూడా సరిపోలేదు. నేను ఇంకా 1 స్పూన్ వేసుకుంటాను. ఇంకా 2 నిమ్మకాయలు పిండుకున్నాను, అవి కూడా పోసుకుంటాను. కొంచెం ఆయిల్ కూడాను నాకు సరిపోయినట్టు అనిపించలేదండి. ఒక 1/4 కేజీ ఆయిల్కి కూడాను ఇది ఒక కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేస్తున్నా, ఆయిల్ కూడాను పోస్తున్నానండి. ఇది కలిపిన తర్వాత చూసి సరిపోకపోతే ఆ కొంచెం ఆయిల్ కూడా పోస్తాను, లేకపోతే ఇంతవరకే ఆపేస్తాను. మంచి వాసన వస్తుందండి. మసాలాలు చక్కగా అన్నీ సరిపోయినాయి, మనం వేసుకున్నంత వరకు చక్కగా సరిపోయినాయి. ఈ ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి. అంతకుముందు కేజీ పోసాను, ఇప్పుడు ఇంకొక పావు లీటరు పోస్తున్నాను. అంటే కేజీ పావు పోసినట్టండి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉందోను. కారము, మసాలాలు, ఆయిల్ కూడాను ఇప్పుడు సూపర్గా సరిపోయినాయండి. నిమ్మపండు కూడాను సరిపోయింది, నిమ్మకాయ రసం కూడాను సరిపోయింది. మనం నాన్ వెజ్ పికిల్కి ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే బాగా వాటిని వేయించుకోవాలండి. కర్రీకి అయితే మనం చక్కగా వండుకున్నప్పుడు అది లోపల కొంచెం తెల్లగా ఉన్నా కూడాను ఇబ్బంది ఏమి ఉండదు, మనం తినేస్తాము. అదే ఒకరోజు ఆగితే కనుక ఎట్లాంటి స్మెల్ వచ్చింది, బ్యాడ్ స్మెల్ వచ్చేసిద్ది. అంటే ఒకరోజు ఆగితే మనం తినలేము అసలు. కానీ ఇది 2 నెలల పాటు తినాలి అంటే కనుక మనం చేపలు కానీ, రొయ్యలు కానీ, లేకపోతే మాంసం, ఇవన్నీ కూడాను కోడి మాంసం కానీ ఏదైనా కూడాను చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. లోపల పచ్చిగా ఉండేటట్లు చూసుకోకూడదు. పచ్చిగా ఉంటే కనుక మనకేమైద్దంటే అది ఒక రకంగా బూజు వచ్చేసిద్ది, పచ్చిగాను ఉంటుంది. మనం కూర తిన్నట్టు ఉంటుంది కానీ పచ్చడి తిన్నట్టుగా అనిపించదు మనకు. అందుకని చెప్పని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఎక్కువ కాలం నిలబడతాయి. అదొకటి. మళ్ళీ మనం పెట్టుకునే పాత్రలు కూడాను ఇలాంటివి ఏదైతే మనం వాడుకుంటున్నామో, బేసిన్లు కానీ, లేకపోతే గంటెలు కానీ, లేకపోతే వేయించుకోవడానికి బాండీలు కానీ, అవన్నీ కూడాను చక్కగా మనం ముందు రోజే శుభ్రంగా ఏం చేయాలంటే కడుక్కొని, ఎండబెట్టుకొని, మళ్ళీ నీడను పెట్టుకొని, చక్కగా తుడుచుకొని తర్వాత అప్పుడు మాత్రమే ఇవి వాడుకోవాలి. అసలు నీళ్లు చుక్క అనేది మన చేతులకి ఉండకూడదు, మనం చేసే పాత్రలకు కూడా ఉండకూడదండి. మనం వేటిలో అయితే జాడీలో కానీ, లేకపోతే ఏదైనా గాజు సీసాలో కానీ అట్లాంటివి పెట్టుకున్నా కూడాను మనం శుభ్రంగా చేసుకొని నీళ్ళు అనేది లేకుండా ఉంటేనే పికిల్స్ అనేవి ఏ పచ్చళ్ళైనా కూడాను నిలవ ఉంటాయి. లేకపోతే కనుక నిలవ ఉండవు, బూజు వచ్చేస్తాయండి. అది మనకు కుదరలేదు అది అని అనుకుంటాము. కానీ మనం అన్నీ వేసినా కూడాను మనకి ఎందుకు చెడిపోతున్నాయి అంటే మనం తీసుకునే దాంట్లో శుభ్రత లేకపోవడం, లేకపోతే అజాగ్రత్తగా ఉండడము. మనకు తెలుసో తెలియకో గబుక్కనే మన చేతులకి నూనె ఉండటము, లేకపోతే ఎట్లాగన్నా కానీ దానివల్ల చెడిపోతాయి. కానీ అన్నీ సరిపోతాయి. ఇందులోకి ఉప్పు, కారము, నూనె కూడా ఎంత ముఖ్యమో మనం
తీసుకునే పాత్రలు శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అట్లా చేసుకుంటే కనుక చానాళ్ళు మనకు నిలవ ఉంటాయి. ఎందుకంటే మనం ఏది చేసినా కూడాను ఎక్కువ మనీతోనే చేసుకుంటాం కదండి. మనీ అంతా వేస్ట్ అయిపోవడం అనేది, మనం చక్కగా తింటే ఇంటిల్ల బాధ తింటే మనకి సంతోషంగా ఉంటుంది. లేదనుకోండి ఆ పచ్చళ్ళన్నీ పాడైపోతే మనకి చాలా బాధ అనిపించిద్ది. మన టైము వేస్ట్ అయ్యిద్ది, మనం ఎంత కష్టపడి చేసుకుంటున్నాం ఆ కష్టం వేస్ట్ అయ్యిద్ది, మనీ కూడా వేస్ట్ అయ్యిద్ది. అందుకని చెప్పని శుభ్రంగా చేసుకోవాలండి. మనము ఈ కొరమేను చేప ముక్క చూద్దామండి ఎంతవరకు ఏగిందనేది. ఇదిగోండి చూడండి, లోపల వరకు కూడాను నూనె వెళ్ళింది. అసలు పచ్చి అనేది ఉందేమో చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఇట్లా మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో చక్కగా చేసుకొని ఇంటిల్లపాది ఈ టేస్ట్ అనేది ఆస్వాదించండి. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చక్కగా మీకు చేసి పంపిస్తాను. మన దగ్గర అయితే అవైలబుల్గా ఏ పచ్చడి ఉండదండి. ఈ నాన్ వెజ్ పికిల్స్ అయితే కనుక కావాలి అని చెప్పని అడిగితేనే చేసి పంపిస్తాను, లేదంటే చేయనండి. ఎందుకంటే ఇవి నిలవ ఉండే పచ్చళ్ళు కాదు, ఎక్కువగా నిలవ ఉండవు. 2 నెలలు 1 నెల కంటే ఎక్కువ నిలవ ఉండవు. అందుకని చెప్పని అడిగితేనే చేసి పంపిస్తాను. మన దగ్గర ఏ పచ్చడి అయినా సరే అడిగితేనే చేసి పంపిస్తానండి నేను. మీకు కావాలంటే కనుక మనకి మెసేజ్ చేయండి. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.